అక్కినేని నాగార్జున చాలా ఏళ్ల తర్వాత హిందీలో నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. అగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో ఏ జవానీ హే దివానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణం ఉంది. ఇందులో నాగ్ది అతిథి పాత్ర. అయితే అది చాలా కీలకంగా ఉంటుందని నాగ్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. 3 భాగాలుగా రాబోతున్న బ్రహ్మాస్త్రలో ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాల్లో ఇదొకటి. ఇటీవలే హిందీలో దీని టైటిల్ లోగో లాంచ్ చేశారు. తాజాగా తెలుగులోనూ లోగో వదిలారు. దర్శక ధీరుడు రాజమౌళి టైటిల్ లోగోను లాంచ్ చేయడం విశేషం. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో చిన్న వ్యాఖ్యానం కూడా ఉంది. ఇందులో కథానాయకుడు ఒక బృహత్ కార్యం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పని చేయడానికి అతడికి ప్రత్యేక శక్తి అందుతుంది. అదే బ్రహ్మాస్త్ర. దాని గురించి ఉపదేశించే గురువు పాత్రలో నాగార్జున కనిపించేలా ఉన్నారు. ఈ వ్యాఖ్యానం అది చూస్తే తెలుగులో వచ్చిన శక్తి టైప్ సినిమాలు గుర్తుకొస్తున్నాయి. ప్రపంచానికి ముప్పు వాటిల్లడం, హీరో రక్షకుడిగా మారి కాపాడటం, ఇలాంటి కాన్సెప్ట్లు వింటేనే ఓ రకమైన భయం కలుగుతుంది. ఇలాంటి కథాంశాలతో తెరకెక్కిన సినిమాల్లో చాలా వరకు ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాయి. మళ్లీ బాలీవుడ్లో ఇలాంటి ప్రయత్నమే జరుగుతుండటంతో బ్రహ్మాస్త్ర ఎలాంటి షాక్ ఇస్తుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ముందే 3 భాగాలుగా సినిమా అంటున్నారు కానీ తొలి భాగం ఫలితం చూశాకే మిగతా 2 భాగాల సంగతి తేల్చే అవకాశాలున్నాయి.